వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అందరికీ ఇష్టమైన నేతి బొబ్బట్లు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో చిటికెడ పసుపు, చిటికెడ ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న మైదా పిండిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని పసుపు ఉప్పు కలిపిన నీళ్లు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. మైదా పిండి ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల నీళ్లు యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో నీళ్ళంతా తీసేసుకోవాలి. ఇలా నీళ్ళంతా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బెల్లం తురుము, యాలకులు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి మిశ్రమాన్ని తీసుకుని చపాతీలాగా చేతితో స్ప్రెడ్ చేసుకుని దాని మధ్యలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు బెల్లం బాల్స్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కవర్ చేసుకుని పై భాగాన ఎక్స్ట్రాగా వచ్చిన పార్ట్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చేతితోని దాని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో నూనె తీసుకొని అప్లై చేసుకుంటూ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని చపాతీలాగా 2 వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా నెయ్యి అప్లై చేస్తూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.